అసలు ఆ భాగ్యలక్ష్మి ఎవరు? ఉన్నట్టుండి మీ ఇద్దరితో పాటు భాగ్యలక్ష్మి కూడా స్టేజ్కి రావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సరే వచ్చింది, కానీ అవార్డు ఫంక్షన్లో తనేదో ఈ ఇంటి కోడలైనట్టు మన కుటుంబం గురించి, మన వ్యాపారాల గురించి అన్ని విషయాలు ఎలా చెప్పగలిగింది? జయదేవ్ అంకుల్ చెప్పారంట కదా ఆంటీ. నో 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 బావగారు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సే లేదు. అదే కాకుండా భాగ్యలక్ష్మికి తెలియకుండా నువ్వు మిత్ర బీచ్కి వెళ్తే అక్కడికొచ్చి మరి భాగ్యలక్ష్మి మిత్రని ఎలా సేవ్ చేయగలిగింది? ఇదంతా చూస్తుంటే నాకు చాలా అనుమానాలున్నాయి మనీషా. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారా ఆంటీ? ఆ భాగ్యలక్ష్మి మన ఆఫీస్లో జాయిన్ అవ్వడం వెనక ఏదో కారణం ఉండుంటుంది. కావాలనే ఒక టార్గెట్తోనే మిత్రకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జాయిన్ అయిన అతి తక్కువ కాలంలోనే కంపెనీ కోసం చాలా కష్టపడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడు స్టేట్స్కి కూడా భాగ్యలక్ష్మిని తీసుకెళ్లాలనే ఆలోచన మిత్రకొచ్చేలా చేసింది. అంటే మిత్రలో ఏదో మార్పు తీసుకురావడానికి భాగ్యలక్ష్మి ప్రయత్నిస్తున్నట్టే కదా? నువ్వు ఇచ్చిన ప్రెజెంటేషన్ వల్ల క్లయింట్స్ చాలా పాజిటివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఎ లాట్ సార్. మీరు చెప్తూ ఉంటే నాకు కూడా ఇప్పుడిప్పుడే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఆంటీ. భాగ్యలక్ష్మి ఎప్పుడూ తన పర్సనల్ డీటెయిల్స్ చెప్పదు. ఎంతగా అడిగినా చెప్పడానికి ఇష్టపడదు. అంటే తనేదో దాస్తున్నట్టే కదా? తన గురించి తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నట్టే కదా? ఎగ్జాక్ట్లీ మనీషా. ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తి కంపెనీ కోసం ఎందుకు అంత కష్టపడుతుంది? తన పర్సనల్ విషయాలు ఎందుకు దాస్తుంది? చూడు మనీషా, ఈ విషయం అంత సులువుగా తీసుకునేది కాదు, అంత వెంటనే మర్చిపోయేది కాదు. నువ్వు కన్నేసి పెట్టాలి. ఆ భాగ్యలక్ష్మి అసలు ఎవరో కనిపెట్టాలి. తప్పకుండా ఆంటీ. కథ ఇంత దూరం వచ్చాక అంత సులువుగా ఎలా వదిలేస్తాను? భాగ్యలక్ష్మి అసలు ఎవరో ఏంటో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకొచ్చిందో ప్రతిదీ బట్టబయలు చేసి తీరుతా. లక్ష్మి, ఒక నిమిషం. ఏంటి మిత్రగారు? నాకు అవార్డు వచ్చిందని కంగ్రాట్స్ చెప్పావు, హ్యాపీగా ఫీల్ అయ్యావు. అంతకు మించి నన్ను ఇంకేమీ అడగాలనిపించలేదా? ఏం అడగాలి? అయినా అడగడానికి ఏముంటుంది? అంటే నీ మనసులో ఎలాంటి అనుమానాలు, ఎలాంటి సందేహాలు లేవా? అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? అంటే లక్ష్మి అవార్డ్ ఫంక్షన్ చూడలేదా? మిత్రగారు, మిమ్మల్ని ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? నేను అవార్డు తీసుకునేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మీతోనే ఉన్నాను కదా.
నాతో ఉండడం ఏంటి? అంటే మీరు అవార్డు తీసుకోవడం నేను టీవీలో చూశాను. ఆ క్షణంలో ఎందుకో నేను కూడా అక్కడే ఉన్నాననిపించింది. నువ్వు టీవీలో ప్రోగ్రాం చూసుండుంటే ఖచ్చితంగా ఒక విషయం గురించి అడగాలి. అదే దేని గురించి? ఆ అవార్డ్ ఫంక్షన్లో ఒక అమ్మాయి నేరుగా తనే నా భార్య అని చెప్పింది. నేనే తన భర్తని అని ప్రపంచం మొత్తం చూస్తుండగా చెప్పింది. అసలు ఆ విషయం గురించి నువ్వు ఒక్క మాట కూడా అడగలేదేంటి? ఆ విషయం గురించి నువ్వెంత ఆలోచించుంటావో, లోపల ఎంత బాధపడ్డావో, వచ్చిన తర్వాత నువ్వు దాని గురించి ఎలా రియాక్ట్ అవుతావోనని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ నీలో ఆ విషయం గురించి కొంచెం కూడా స్పందన లేదేంటి? ఆ సమయంలో మీ పక్కనున్నది నేనే. నా భర్తని నా భర్త అని ప్రపంచానికి చెప్పుకున్నాను. ఇక ఇందులో స్పందించడానికి ఏముంటుంది? లక్ష్మి, ఏమైంది? ఆ అమ్మాయి ఏం చేసిందనేది పక్కన పెడదాం. ఎందుకు చేసిందనేది ముఖ్యం. ఆ క్షణంలో మిమ్మల్ని సొంతం చేసుకోవాలనో, మిమ్మల్ని తన దారికి తెచ్చుకోవాలనో ఆ అమ్మాయి ఆ మాట చెప్పలేదు. అంత పెద్ద ఫంక్షన్లో మీ పరువు ఎక్కడ పోతుందో అని, అందుకోవలసిన అవార్డు ఎక్కడ చేజారిపోతుందో అని మీ గురించి ఆలోచించి కాస్త సాహసం చేసింది. నిజానికి ఆ సాహసాన్ని మెచ్చుకోవాలి, కానీ సందేహం నేను మిత్రకి కాస్త క్లోజ్గా ఉంటేనే చూసి తట్టుకోలేకపోయేది లక్ష్మి. అలాంటిది భాగ్యలక్ష్మి మిత్ర తన భర్త అని అంతమంది ముందు చెప్పింది. కానీ ఖచ్చితంగా లక్ష్మిలో ఏదో ఒక రియాక్షన్ ఉండాలి. కానీ ఇంత కామ్గా ఎందుకుంది? ఇంత కూల్గా ఎందుకు తీసుకుంటుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. వస్తున్నావా? అవును మావయ్య గారు, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. గుడికెళ్ళొస్తే ఎవరైనా ప్రశాంతత నింపుకొనొస్తారు. నువ్వేంటమ్మా ప్రపంచాన్ని భుజాల మీద మోస్తున్నట్టు అంత నీరసంగా కనిపిస్తున్నావు? ఏం లేదు మావయ్య గారు, ఈరోజు రాత్రి 8:45 నుంచి 9:15 వరకు అమృత గడియలున్నాయట. ఆ సమయంలో 365 దీపాలు వెలిగించి ఆ మహాశివుడికి నమస్కరించుకుంటే భర్తకుండే దోషాలన్నీ పోతాయని పంతులు గారు చెప్పారు. కానీ అది సాధ్యం అవుతుందో లేదో అని ఆలోచిస్తున్నాను మావయ్య గారు. ఇందులో ఆలోచించడానికేముందమ్మా? ఆ సమయంలో ఫ్రీగానే ఉంటావు కదా, దీపాలు వెలిగించేసి దేవుడికి దండం పెట్టుకో, సరిపోతుంది. అది కాదు మావయ్య గారు, సాయంత్రం ఇంట్లో పార్టీ జరుగుతుంది కదా, దానికి భాగ్యలక్ష్మిని రమ్మని మిత్రగారు చెప్పారు కదా. ఆ సమయంలో నేను ఇక్కడికి భాగ్యలక్ష్మిగా రావాలి కదా. నేను భాగ్యలక్ష్మిగా ఉన్నప్పుడు లక్ష్మిలా ఎలా పూజలు చేయగలను? నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి, మొత్తానికి పెద్ద టాస్కే. అవును మావయ్య గారు, అందరి ముందు నేను భాగ్యలక్ష్మిలా కనిపించాలి. అదే సమయంలో ఆ పూజ కూడా చేయగలగాలి.
అదంతా సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చమ్మా, కానీ అసాధ్యమైనదైతే కాదు. నువ్వు ఒక మంచి పనిని తలపెడుతున్నావు. నీ భర్త మంచి కోసం ఆలోచిస్తున్నావు. నీ సంకల్పం స్వార్థం లేనిది అయినప్పుడు, నీ కోరికలో కల్మషం లేనప్పుడు నువ్వు ఆ పూజ చేయటానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. చేయాలని మనసులో గట్టిగా అనుకో చాలు. చేసే మార్గం ఆ భగవంతుడే నీకు చూపిస్తాడు. ఏమో మావయ్య గారు, ఆ భగవంతుడి మీదే భారం మోపి నా ప్రయత్నం నేను చేస్తాను. సఫలం అవుతుందో విఫలం అవుతుందో ఆ భగవంతుడికి వదిలేస్తాను. బామ్మగారు, మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను పిలవమని చెప్పాను కదా. నువ్వు చేయకపోయినా నాకిక్కడ సేవలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారులే లక్ష్మి. సరే, అందరితో పాటు నేను కూడా ఉన్నాననుకోండి. ముందు టాబ్లెట్స్ వేసుకోండి. మిత్రా, మిత్రా, ఏంటి మోమ్? నీకోసం స్పెషల్గా ఈ సూట్ తెప్పించాను. ఈరోజు పార్టీకి ఇది వేసుకో. మిత్రా, ఆంటీ సెలెక్షన్ సూపర్. ఇంకా ఆలోచించకుండా వేసుకో. థ్యాంక్ యూ మోమ్. మిత్రా, భాగ్యలక్ష్మిని రమ్మని మరీ మరీ చెప్పావు కదా. చెప్పాను మోమ్, ఈ పాటికి తను వస్తూ ఉండాలి. భాగ్యలక్ష్మికి ఎలా అయినా థ్యాంక్స్ చెప్పాలి మిత్రా. దానికి ఇదే కరెక్ట్ అకేషన్. మిత్రా, మీ అమ్మ ఇంతలా అడుగుతుందంటే భాగ్యలక్ష్మి ఈ పార్టీకి రావాల్సిందే. మీ అమ్మ అప్రిసియేషన్ అందుకోవాల్సిందే. తప్పకుండా డాడ్. భాగ్యలక్ష్మి వచ్చాక ఎంతగా అప్రిషియేట్ చేస్తారో, ఎంతగా ఆకాశానికి ఎత్తేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు నేను లక్ష్మిగానే ఉండి పూజ చేయాలా, లేక భాగ్యలక్ష్మిలా రెడీ అయి రావాలా? భాగ్యలక్ష్మి వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. రాకపోతే అప్సెట్ అవుతారు. ఆ తర్వాత ఎక్కడ ఏంటి అని ఆరాలు తీయడం మొదలు పెడతారు. అవన్నీ జరగకుండా ఉండాలంటే సైలెంట్గా భాగ్యలక్ష్మిలా ఒక్కసారి వచ్చి వీళ్ళందరికీ మొహం చూపించి వెళ్ళిపోవాలి. శైలు వచ్చేసావా? రా. అక్క, శైలు వచ్చింది. అరవింద్ ఆంటీ బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? నమస్కారం బామ్మగారు. ఆ, ఆంటీ, నేను వెళ్ళి వివేక్తో మాట్లాడొస్తాను. అలాగే వెళ్ళు. ఈ శైలును కూడా మామ్ ఎందుకు పిలిచింది? ఈ శైలు వస్తే వచ్చామా వెళ్ళామా అన్నట్టుండదు. మధ్యలో పెళ్లి గిల్లి అంటూ నా వెంట పడుతూ పళ్ళు కొరుక్కుని అంత కోపం వచ్చేలా చేస్తుంది. ఛ! వివేక్, ఏంటి వివేక్? నేను చూస్తే నువ్వు చూపి తిప్పుకొని వెళ్ళిపోతావు. కలవాలని చూస్తే కసురుకుంటున్నావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? అబే అదేం లే శైలు. లేదు వివేక్, పెళ్లి కుదిరిందనే ఆనందం నాలో ఉంది, కానీ నీలో మాత్రం కనిపించడం లేదు. అసలు నీకు మన పెళ్లి ఇష్టమేనా? చెప్పు వివేక్. నువ్వే నా జీవితం అనుకున్నాక చెప్తే దాన్ని తీసుకోవడానికి తట్టుకోవడానికి నేను సిద్ధపడలేను. అందుకే ముందే చెప్పు. నీతో నిజంగానే ఈ విషయం చెప్పాలి శైలు. చెప్పకపోతే నిన్ను మోసం చేసి నన్ను నేను కూడా మోసం చేసుకున్నట్టు అవుతుంది. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ
పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు. నువ్వంటే నాకు అభిమానమే, కానీ జీవితాంతం కలిసి ఉండాలనేంత కాదు. అంటే నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా వివేక్? అవును శైలు, నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనతోనే కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాను. కాకపోతే తన నుంచే ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో చెప్తాను, కానీ ఒక్క విషయం ప్రామిస్ చేశాను. ఏంటి వివేక్ అది? ఒక్కసారి ఇవన్నీ బయటకు వస్తే మా చెల్లెలకి మీ అన్నయ్యకి జరుగుతున్న పెళ్లి కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది. దాంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి, దూరాలు పెరుగుతూ వస్తాయి. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పుకో. సరే వివేక్, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తను ఎవరో కాదు, లక్ష్మీ వదిన వాళ్ళ చెల్లి జాను ఉంది కదా, తనే. నువ్వు ప్రేమించింది జానునా? అవును శైలు, నేను తనని ప్రేమిస్తున్నాను, కానీ తను ప్రేమిస్తుందో లేదో నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ ప్రేమిస్తున్నా తనెందుకో బయటపడటం లేదు. చిచి, పోయి ఆ జానుని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ జానుని ప్రేమించకు, పెళ్లి చేసుకోకు, నన్నే పెళ్లి చేసుకోవాలని ఇలాంటి కండిషన్లు పెట్టానంటే వివేక్ ఉన్న పలంగా నాకు ఇంకా దూరం అయిపోతాడు. వివేక్ని దగ్గర చేసుకోవాలి అంటే తనకి అనుకూలంగా ఉన్నట్టు నటించాలి, తన మాట వింటున్నట్టు నాటకమాడాలి. నేను జానుని ప్రేమించడం వల్లే నీకు దగ్గర కాలేకపోతున్నాను, అందుకే నిన్ను పెళ్లి చేసుకోలేను. పర్వాలేదు వివేక్, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ నీ మనసు ఇంకొకరికి ఇచ్చావని తెలిసి ఇంకా నిన్ను దక్కించుకోవాలని అనుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ శైలు, ఇంత త్వరగా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకోలేదు. ఇట్స్ ఓకే వివేక్, నువ్వన్నట్టు ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే సంజన సంతోష్ల పెళ్లి కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నేను కూడా ఎవ్వరికీ చెప్పనులే. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ శైలు, థ్యాంక్ యూ. వివేక్, నిన్ను బుజ్జగించడం వల్ల, నీకు నచ్చ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే విషయాన్ని జాను వైపు నుంచి నరుక్కురావాలి. జాను నీకు ఎప్పటికీ దక్కదు అనే పరిస్థితి కల్పించాలి. చెప్తా. మిత్రా, ఈ సూట్ నీకు భలే సూట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మనీషా. ఎవరి కోసం అరవిందా అంతలా ఎదురు చూస్తున్నావు? భాగ్యలక్ష్మి కోసం అండి. ఆగు భాగ్యలక్ష్మి, ఈరోజు నువ్వు మా ఇంటికి స్పెషల్ గెస్ట్వి. స్పెషల్ గెస్ట్ని అంత సాదాసీదాగా ఎలా ఆహ్వానిస్తాం? సుధీర్,